అందుకే అమ్మి నేను చెప్పినా మనం ఏడ ఉండొద్దు వెళ్ళిపోదామని. ఆయన ఎన్నావా? ఎస్ కోసం ఇక్కడే సస్తాను కానీ సచ్చినా రానన్నావు. అనుభవించు, బాగా అనుభవించు. ఆ సింధు యష్ ని మోసం చేసి ఉండదే, యష్ నిన్ను మోసం చేస్తా ఉండాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను మోసం చేసే మనిషిని కాదు. నన్ను ఆ సింధుతో పోల్చకండి. నిజంగా నీలో నిజాయితీ ఉంటే నా కూతురు మెళ్ళ తాళి కట్టొచ్చు కదా బాబు. ఎందుకు దాన్నిట్ట బాధ పెట్టడం? చెప్పు బాబు, చెప్పు. నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మ చెప్పింది కదా వారం రోజులని. ఏదో ఒకటి చేస్తాను, కాస్త వెయిట్ చేయండి. అమ్మి, ఈ వారం రోజుల్లో ఏదో ఒకటి తేలిపోవాలా. మనం ఈ నుంచి వెళ్ళిపోవాలా, లేదా యష్ ని మెళ్ళ తాళి కట్టాలా. ఎందుకు కట్టడం నేను చూస్తాను. అమ్మి నువ్వేం బాధపడకమ్మి. రా రా అమ్మి రా. నీ కూతురు మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. ఏంటి యష్, ఏమైంది? ఏం లేదు. ఈ ఫైల్ యష్, చెప్తుంటే వినిపించుకోకుండా వచ్చేసావేంటి? ఏంటి? అర్జెంటుగా ఈ ఫైల్ ఫినిష్ చేసి పంపించు. సునంద మేడంకి ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు కాదు, నేను తర్వాత చేస్తాను. ఇప్పటికే ప్రాజెక్ట్ వర్క్ లేట్ అయింది. ఇప్పటి నుంచి జరిగే ఏ వర్క్ అయినా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఏంటి ఫాస్ట్? నీ అవసరం నీదేనా? అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో ఆలోచించవా? పరిస్థితులు ఏవైనా మూడ్ ఎలా ఉన్నా ఆఫీస్లో ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. నీకేదైనా ప్రాబ్లం ఉంటే వర్క్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించుకో. ఇదిగో నువ్వు ఇది తిను. నేను తర్వాత తింటానులే, ముందు నువ్వు తిను. సరే.
కూరలు? చాలా బాగున్నాయి. ఇంట్లో అందరూ నిన్ను మిస్ అవుతున్నారు రిషి. నాన్నమ్మ అయితే నీ గురించే బాధపడుతుంది తెలుసా? మా నమ్మ కూడా నీకోసం చాలా ఫీల్ అవుతుంది శశి. బెండకాయ కర్రీ నీకు ఇష్టమని ప్రత్యేకంగా చేసింది. లంచ్ టైంలో నీకు పెట్టమని ప్రత్యేకంగా చెప్పింది కూడా. తిను శశి. ఏంటి తినవు? నాకొద్దు, నేను అస్సలు తినను. అదేంటి శశి, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు తిననంటావేంటి? ఆమన్నా ఆమె వంటలన్నా నాకు నచ్చవు. నానమ్మ నా కోసం చేసిన వంటలు నేను తింటున్నాను కదా, అలాగే నేను తెచ్చిన అమ్మ చేసిన వంటలు నీకోసమే కదా, మరి నువ్వెందుకు తిను? ఆమె నిన్ను తీసుకెళ్లిపోయింది కదా, అదే నా ప్రాబ్లం. అసలు నువ్వెందుకు రిషి ఆమె దగ్గరికి వెళ్ళిపోయావు? ఎందుకంటే మన అమ్మ కాబట్టి. పిల్లలు అమ్మ దగ్గరే ఉండాలి కాబట్టి. ఆ అమ్మ మంచిది కాదు రిషి. లేదు మంచిది కాదు, మంచిది కాదు. సంధ్య అమ్మే చాలా మంచిది. నువ్వు ఆమె దగ్గర ఉండకసలు. మా దగ్గరికి వచ్చాయి, వస్తావా? నువ్వు మా దగ్గరికి వస్తే నువ్వు నేను ఎంచక్కా ఆడుకోవచ్చు, ఎంచక్కా చదువుకోవచ్చు, రోజు స్కూల్కి రావచ్చు, కలిసి ఇంటికి వెళ్ళొచ్చు. ప్లీజ్ రిషి. ప్లీజ్ రిషి. సింధు కంటే సంధ్య అమ్మనే మంచిది. ఎందుకు చెయ్యి విదిలించుకున్నావు? మా అమ్మ ఎందుకు మంచిది కాదన్నావు? అందుకే కోపం వచ్చింది, చెయ్యి విదిలించేశాను. ఎందుకు మా అమ్మ చేసిన కర్రీని పడేసావు? నాకు తినడం ఇష్టం లేదు. నానమ్మ నా కోసం చేసిన వంటలు నేను తింటున్నాను కదా. అయితే ఏంటి, నేను తినను. ఐ హేట్ యు.